ఇప్పుడైతే మనం ప్రస్తుతము సరూర్ నగర్ దగ్గర ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. మరి రేపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం చేపట్టినటువంటి ఏదైతే యువ సదస్సు ఉన్నదో, ఈ యువ గలం ఉన్నదో, ఈ సభకైతే తప్పకుండా నిరుద్యోగ విద్యార్థులైతే హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్న వేళ మరి మనం చూస్తే ఇదంతా సభ. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్ పైననేమో రాజకీయ నాయకులే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులే కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులే కావచ్చు, ఇక్కడ మొత్తం కూర్చుంటారు. దీని తర్వాత కల్వకుంట్ల తారక రామారావు గారు ఏదైతే మాట్లాడడానికి ర్యాంప్ అంటాం కదా, సో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడడానికి ఇక్కడ ర్యాంప్ ఉంది. ర్యాంప్ పై నడుచుకుంటూ కల్వకుంట్ల తారక రామారావు గారు అయితే మాట్లాడతారు. దాని తర్వాత సుమారుగా ఇక్కడికి నిరుద్యోగ విద్యార్థులైతే ప్రతి ఒక్క జిల్లాల నుంచి, ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల నుంచి, ఏదైతే చిక్కడపల్లి ఉన్నదో, దిల్సుఖ్ నగర్ ఉన్నదో, లేదంటే మహేశ్వరం ఉన్నదో, లేదంటే ఎల్బీ నగర్ ఉన్నదో, లేదంటే అమీర్పేట్ దగ్గర ఉన్నటువంటి లైబ్రరీలు, పెద్ద పెద్ద లైబ్రరీలు ఉన్నాయో, అక్కడ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగ విద్యార్థి ఇక్కడికి వచ్చి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులందరూ ఇక్కడికి వస్తున్నటువంటి వేళ మరి 16వ తారీఖున జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ని, ఏదైతే ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని కూడా 18వ తారీఖు అయితే వాయిదా వేశారట. దాని తర్వాత ఈ స్టేడియంకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి పర్మిషన్ కూడా గ్రాంట్ చేయలేదట ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే కోర్టుకు అప్పీల్ చేసుకున్నారో, మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి మరికొద్దిసేపట్లో పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. లేదంటే పర్మిషన్ వచ్చినా పర్మిషన్ రాకపోయినా తప్పకుండా ఈ నిరుద్యోగ సభనైతే అడ్డుకునేటువంటి విధానంలో, అడ్డుకునేటువంటి ఏదైతే పద్ధతిలో ఎవరైతే చేస్తారో మేమైతే ఆగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదు. ఎందుకంటే నిరుద్యోగుల ఆగ్రహం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు, ఇప్పటికే కట్టలు తెంచుకుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమన్నా అమాయకుల? మరి తప్పకుండా వాళ్ళు ఇక్కడికి వస్తే రేవంత్ రెడ్డి యొక్క బండారమే కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలే కావచ్చు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చేసేటువంటి అన్యాయము బయటపడుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంతో ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్కు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్కు చూసుకుంటే సుమారుగా 50,000కు పైచిలకు విద్యార్థులైతే హాజరయ్యి ఈ సభనైతే విజయవంతం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్న వేళ మరి విద్యార్థుల మీద కూడా చాలా రకాలైనటువంటి ఆంక్షలు విధించారట. అంటే విద్యార్థులను ఈరోజు కానీ లేదంటే నిన్న కానీ రాత్రికి రాత్రే వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో వేయడము, అదేవిధంగా గృహ నిర్బంధం చేయడము, ఇలాంటి ఆంక్షలు అయితే పోలీసులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు చేస్తున్న వేళ మేము ఎవరు చెప్పినా ఆగము. పోలీసులు మా పైన ఎంత లాఠీలు చెలాయించినా, లాఠీలు జులిపినా కూడా మేమైతే ఆగే ప్రసక్తే లేదు. తప్పకుండా రేపు జరగబోయేటువంటి సరూర్ నగర్లో నిరుద్యోగ యువగలం యువ సదస్సు ఏదైతే ఉన్నదో దాన్ని తప్పకుండా మేమైతే విజయవంతం చేస్తాము. మాకు కావాల్సినటువంటి హక్కులనైతే మేమైతే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కానీ తప్పకుండా నిలదీస్తాము అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు చెప్తున్న వేళ మరి మనం చూడాలి. ఇన్ని ఆంక్షల నడుమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ నిరుద్యోగ యువగల సభ ఏ విధంగా విజయవంతం అవుతుంది, లేదంటే దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదన్నా ఆటంకం కలిగిస్తారా అనేది మనం తప్పకుండా చూస్తూనే ఉండాలి. రేపు జరగబోయేటువంటి సభ గురించి మీరు ఏమైనా మాట్లాడతారు? మరి రేపు ఇక్కడ సభ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రియాంక గాంధీ 2023 సంవత్సరంలో మే 8వ తారీఖున ఈ ప్రాంతంలోనే సభ పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 30 నెలలు అయినప్పటికి కూడా వాళ్ళు ఏదైతే వాగ్దానము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది, ఆ వాగ్దానము అమలు పరచలేదు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్లేస్ను సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈ ప్లేస్ ద్వారానే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము పర్మిషన్స్ అప్లై చేస్తే ఇంతవరకు కూడా పర్మిషన్స్ చేయలేదు. 18 రోజులైంది, నిర్బంధాలు పెడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది మీరు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారు,
ఒకవేళ అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు సభలు సమావేశాలకు మా ముఖ్యమంత్రి పర్మిషన్స్ ఇవ్వకపోతే నీ పార్టీ సమావేశాలు పెట్టుకునేదా, అధికారంలోకి వచ్చేదా? నేను అడుగుతా ఉన్నాను. ఇది రాజ్యాంగ వ్యవస్థ, ఇది రాజ్యాంగపరమైనటువంటి యొక్క వ్యవస్థ, కానీ రాజరికం కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ యొక్క వాయిస్ను అభిప్రాయాలను చెప్పుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి దయచేసి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పర్మిషన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇంతవరకు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చెప్పారు 16,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారని. అంటే నీ వెబ్సైట్లో చెప్పావు కదా, బట్ట బయలైపోతుంది. నిరుద్యోగులు ఎక్కడైతే కోప తాపేశాలకు వచ్చి మా ప్రభుత్వాన్ని 2025 సంవత్సరంలో ఓడగొడుతారనేటువంటి భయంతో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి పర్మిషన్స్ ఇస్తలేడు. నువ్వు 2 లక్షలు ఎక్కడ ఉన్నది? మీరు మళ్ళీ ఏం చేశావు? అదే రాహుల్ గాంధీ తీసుకొచ్చి అశోక్ లాల్ వాగ్దానం చేశావు. ఇక్కడ ప్రియాంక గాంధీ తీసుకొచ్చావు. ఎవరిని మోస్తావు చేస్తావు రేవంత్ రెడ్డి గారు నువ్వు? ఎందుకంటే మా తెలంగాణ వచ్చిందే నిరుద్యోగుల వల్ల. పాపం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది చాలా మెయిన్ ఈ యొక్క ట్యాగ్ లైన్ ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్లో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు ఇమీడియట్ పర్మిషన్స్ ఇవ్వండి, మా సభ జరుపుకున్నటువంటి అవకాశం మాకు ఇవ్వాలని కోరుతున్నాను. మరి ఇన్ని నిర్బంధాల మధ్య ఈ నిరుద్యోగ సభ ఏ విధంగా జరగబోతుంది, మరి ఈ సభను ఏ విధంగా సక్సెస్ చేస్తారు అనే విషయాలనైతే ఒకసారి నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఏంటన్నా మరి ఇక్కడ మీరు సభ పెడుతుంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళను పోలీసులు ఆంక్షలు విధించుకుంటూ అరెస్టు చేయడము, లేదంటే గృహ నిర్బంధం చేయడము, లేదంటే ఈ సభకు పర్మిషనే రద్దు చేయడము అనేది జరుగుతున్నదట. దీని పట్ల మీరు ఏమైనా మాట్లాడతారు? ఖచ్చితంగా సభకు మాకు పర్మిషన్ వస్తుంది. ఇవాళ ఇప్పటికే అధికారులు దీన్ని డిలే చేయడం వల్ల ఇవాళ మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు నుంచి మాకు అనుమతి వస్తున్న విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ఇవాళ మా జిల్లా పార్టీ అధ్యక్షుడు గత నెల 30 తారీఖు రోజు కూడా కలెక్టర్ గారికి లేఖ రాశారు. కలెక్టర్ దాని నుంచి స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంటు, స్పోర్ట్స్ అథారిటీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కు ఉత్తరాలు జరిగినాయి. డైరెక్ట్ అనుమతి కోరమని డిపార్ట్మెంట్ అడితే కూడా డిపార్ట్మెంట్ కూడా మా జిల్లా పార్టీ లెటర్ పెట్టారు. అయినప్పటికీ కూడా అధికారులు 4-5 రకాల కొర్రీలు పెట్టినా కూడా వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసినాం. పార్కింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా వాటర్ సంబంధించిన ఫెసిలిటీస్ కానీ అన్ని రకాల వాళ్ళు ఏవైతే కొరీస్ పెట్టిరో వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కాబట్టి హైకోర్టు నుంచి ఖచ్చితంగా మాకు అనుమతి వస్తున్న విశ్వాసం మాకుంది. సుమారుగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ ఈ సభలో పాల్గొని మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారి భరతం పట్టే విధంగా ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళకు ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పారు, ఇదే సరూర్ స్టేడియం వేదికగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ పేరు మీద హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు. ఇవాళ అధికారం ప్రజల వారికి అప్పగించిన తర్వాత ఇవాళ 30 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 16,000 ఉద్యోగాల మించి వాళ్ళు ఏం భర్తీ చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అమాయకులు అనుకుంటున్నారా? ఇప్పటికి 30 నెలలకే మీరు 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇంకా రాబోయే ఇంకా మిగతా 2 సంవత్సరాలకు ఇంకెన్ని భర్తీ చేస్తారు? మా అంటే 50,000 కంటే మించేయరు. దానికోసమే కాంగ్రెస్ పార్టీకి యువత అవకాశం ఇచ్చారా? 2 లక్షలని మీరు మాట ఇచ్చారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇవాళ మీరు తాత్సారం చేస్తూ డిలే చేస్తే మాత్రం ఎవరు ఊకోరు. మీరు పేరుకే జాబ్ క్యాలెండర్ ప్రకటించరు. జాబ్ క్యాలెండర్ ప్రకటించని చెప్పి ఆ రోజు మీరు డిమాండ్ ఇచ్చారు. ఇవాళ మీరు వచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా సంవత్సరం అవుతుంది. జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నా అన్న దాని మీద ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు, విద్యార్థుల యువకులకు మీరు క్లారిటీ ఇవ్వలే. అంటే అర్థమైంది మీరు ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అర్థమైంది. కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆలోచించి రేపు యువ సంగ్రామ సదస్సును ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఉదయం 10 గంటలకు వేలాది మంది విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కానీ, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కానీ, అశోక్ నగర్ చౌరస్తా నుంచి కానీ, దిల్సుఖ్నగర్లో వివిధ కోచింగ్ సెంటర్ నుంచి వేలాది మంది విద్యార్థులు రేపు రాబోతున్నారు. రేపు సభ సక్సెస్ కాబోతుంది. సో నేరుగా మీరైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అవగాహన చేసిన విధంగానైతే మీరైతే వాళ్ళకు చెప్పడం జరిగింది కదా. మరి ఒకవేళ నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా అడిగితే మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏం పోవాలి, ఎటు కావాలి? వాళ్ళ బాధ్యత కదా, ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందే. దానికి ఆ డిమాండ్ కోసం రేపు స్వచ్ఛందంగా రాబోతున్నారు. మీరు ఇచ్చిన హామీ కదా, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ రోజు వాళ్ళ మాటలతోని మీ మాటలు నమ్మరని వాళ్ళతో చెప్పించిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మాటకు ఎందుకు విలువట్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు బాడాబాయ్ చోటాబాయ్ అని చెప్పి ఇవాళ బీజేపీ ట్రాప్లో ఉన్నారు కదా, మరి వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరా? కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరగాలని చెప్పి మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతే కదా.
ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇవాళ నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు. రేపు ఈ సభ సక్సెస్ అయింది అనుకో, ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అడ్డుకుంటారనే ఒక భయం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంది. కాబట్టి ఈ సభను ఆపితే ఈ చర్చ ఆగిపోతాయని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు ఖచ్చితంగా ఈ సభ ఆగదు. రేపు సభ విజయవంతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ భర్తం పట్టడానికి ఈ రాష్ట్రం నిరుద్యోగ యువకులు సిద్ధంగా ఉన్నారు. సార్ మరి ఏంటి సార్, మరి సరూర్ నగర్లో ఈ జరగబోయేటువంటి ఈ సభను ఆపడానికి చాలా రకాలైనటువంటి ఆంక్షలు విధిస్తున్నారంట. అంటే విద్యార్థులను గృహ నిర్బంధం చేయడము, లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టడము, దాని తర్వాత ఈ రోజు జరిగేటువంటి పరీక్షను రేపు పోస్ట్ పోన్ చేయడము. మరి ఇట్లాంటి ఆంక్షల మధ్య మరి నిజంగా నిరుద్యోగులు భారీ ఎత్తున ఈ సభకు వస్తారా? సభ సక్సెస్ అవుతుందా? ఇప్పుడు సభ సక్సెస్ అయితే కానీ భయంతో ఇవన్నీ ఆంక్షలు పెడుతున్నారు. సభ సక్సెస్ అయితే పెద్ద ఎత్తున నిరుద్యోగ లోకం, విద్యార్థి లోకం తరలి వస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి చాలా సంకటంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకొని ఏ విధంగానే దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఆపితే ఈ సమస్య నుంచి బయటపడతామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటిదాకా పర్మిషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది. కాబట్టి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు మీద మాకు 100% నమ్మకం ఉంది. కోర్టు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది. తప్పనిసరిగా కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ సభ జరిపి తిరుగుతాం. దీన్ని సభ సక్సెస్ చేస్తాం. ముఖ్యంగా 16వ తారీఖున ఉండాల్సిన పరీక్షల్ని 18వ తారీఖు పెట్టింది. ఎందుకంటే ఈరోజు రావద్దు, ఈ విద్యార్థుల లోకం అంతా డిగ్రీ, ఈ చుట్టుపక్కల 30-40 కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు. అంటే ఈ గ్రౌండ్ నుంచి 2 కిలోమీటర్ల వ్యాసంలో దాదాపు 30 కాలేజీలు ఉన్నాయి. ఈ 30 కాలేజీల విద్యార్థులు వస్తే కాలేజీ నుంచి 1000 మంది వస్తే 30,000 మంది అయిపోతారనే ఉద్దేశంతో చాలా తీవ్రమైన ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో సభ జరపద్దన్న ఒక కుతంత్రంతోటి ఈ సభకి ఇప్పటిదాకా అనుమతి ఇవ్వలేదు. సార్ ఒకవేళ మరి నిజంగానే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, ఒకవేళ సభకు సంబంధించినటువంటి మీ న్యాయ పోరాటంలో మరి మీకు ఆంక్షలు ఉన్నాయి కదా, మరి దీనికి సంబంధించి పర్మిషన్ రాలేదనుకోండి, ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉందండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే సభలో ప్రియాంక గాంధీ గారు చెప్పింది కానీ ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉండగా, మరి కేసీఆర్ గారు ఆ రోజు ప్రియాంక గాంధీ గారికి అనుమతి ఇవ్వకుండా సభ ఎక్కడ పెట్టుకుంటున్నామే? కాబట్టి ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ విధమైనటువంటి తక్కువ ఆలోచన చేయొద్దు ముఖ్యమంత్రి మీ పీఠం మీద కూర్చున్న వ్యక్తులు. కాబట్టి విశాల దృక్పథంతో అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా అసహనానికి గురై ఈ విధంగా ఆంక్షలు అనేవి పెడుతున్నాడా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకే కానీ లేదంటే పెద్ద పెద్ద నాయకులకే కానీ భయపడుతున్నారంటారా? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కినప్పటి నుంచి అసహనంతో ఉన్నారు. ఆ అసహనంతో అడగోలుగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే మీ లాగులలో తొండలు ఇడిచిపెడతా అంటాడు, మీ పేగులు మెడ వేసుకుంటా అంటాడు, పండబెట్టి తొక్కుతా వంగబెట్టి గుద్దుతా అంటాడు. అంటే ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన భాష ఇది కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరైనా విమర్శించరు, వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు ఆయన విమర్శిస్తే తిరిగి విమర్శించవచ్చు. కానీ భాష అనేది ముఖ్యమంత్రి గారికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి. కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, మాకు కూడా ముఖ్యమంత్రి ఆయనే. కానీ ఆ ముఖ్యమంత్రిని గౌరవించాలంటే ఆయన వాడే భాష మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనకు సమానంగా గౌరవం ఇచ్చినప్పుడు, మంచి భాష వాడినప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఎవరైనా గౌరవం ఇస్తారు. కాబట్టి దయచేసి ఆ గౌరవం ఉంచుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతున్నారు. మన ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగులను ఎండ్రిని దాగిజావమని, అదేవిధంగా రైతులను కూడా రక్తం చల్లమని చెప్పారు. ఈ మధ్యకాలంలో నిరుద్యోగులను ఎండ్రిని దాగిజావమంటుండ్రు, రైతులను రక్తం చిమ్మేయమంటుండు. అంటే ఇవన్నీ విపరీత ధోరణులు. ఈ విపరీత ధోరణులని ముఖ్యమంత్రి గారి యొక్క అసహనానికి నిదర్శనం. సార్ మరి యువ సంగ్రామం పేరిట జరుగుతున్నటువంటి ఈ సభకు మరి నిరుద్యోగుల నుంచి ఆదరణ ఏమన్నా లభిస్తుందా, లేదంటే వాళ్ళకు కొన్ని ఆంక్షలు విధించిరట? అంటే ఈరోజు జరగాల్సినటువంటి పరీక్షలను రేపటికి పోస్ట్ పోన్ చేసి వాళ్ళని రాకుండా చేయడము, లేదంటే పోలీస్ స్టేషన్లో నిర్బంధించడము, ఇన్ని ఆంక్షలు విధిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి మీరేమని మాట్లాడతారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే యువ సంగ్రామ సదస్సును చూసి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉన్నది. మాకున్నటువంటి ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉన్నది. చూస్తే ఎక్కడికక్కడ విపరీతమైన స్పందన కనపడతా ఉన్నది. మేము వస్తాం స్వచ్ఛందంగా. ఇక్కడ గతంలో ఏ మీటింగ్ పెట్టినా వెహికల్స్ అరేంజ్ చేసేది, ఇక్కడ ఇప్పుడు అట్లా కాకుండా స్వచ్ఛందంగా వస్తామని చెప్పేసి ప్రజలందరి నుంచి, యువకుల నుంచి మాకున్న స్పందన చూసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా వారు ఇచ్చిన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం, ఇక్కడ స్టేడియానికి కూడా మేము ఆల్రెడీ దీని పర్మిషన్ తీసుకొని బిల్లు చెల్లించడం జరిగింది. వారన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత, ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత, తీర టైంకి వచ్చిన తర్వాత ఈరోజు వారు పర్మిషన్ రద్దు చేయడం అంటేనే, పోలీసు వాళ్ళ సాకు చూపించి ఈ యొక్క శాంతి భద్రతల పేరుతో పర్మిషన్ రద్దు చేయడం అంటేనే వారు భయపడతా ఉన్నారు. ఇదే గ్రౌండ్లో రాహుల్ గాంధీ గారు, అదే ఆ రోజు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయట్లేరు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కడం జరిగింది,
వారికి అబద్ధపు హామీలు ఇచ్చి మీ మోసపు మాటలతో మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా యువకులకు ఇచ్చినటువంటిది నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఇలా మా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధంగా రాబోతుంది మరి? జనాలు ఏ సంఖ్యలో రాబోతున్నారు? విజయవంతం చేస్తారా లేదా? బ్రహ్మాండంగా సభ సక్సెస్ అవుతుంది. మీరు చూడండి, ఈరోజు మేము కోర్టుకు పోయినాం, కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చి సభ నిర్వహించి తీరుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా సభను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. మీ ఏదో రకంగా కోర్టుకు పోయి కూడా పర్మిషన్ తీసుకొచ్చి ఈ సభను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. ప్రజల నుంచి కూడా ఆదరణ బ్రహ్మాండంగా ఉన్నది. ఖచ్చితంగా సభ సక్సెస్ అయి తీరుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అన్న, మరి ఇన్ని ఆంక్షలు విధించిన వేళ మరి విద్యార్థులు ఈ సరూర్ నగర్ సభకు రావద్దు, మరి కేటీఆర్ గారు చెప్పేటువంటి విషయాలు వినొద్దు, లేదంటే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి మాట్లాడొద్దు అనే ఒక దురాలోచనతో ఏమైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదా? తప్పకుండా ఈరోజు చూస్తే అదే కనిపిస్తుంది. ఎందుకంటే మేము 10 రోజుల క్రితము ఈ వేదికగా నిరుద్యోగ గర్జన పెట్టుకుంటాం, నిరుద్యోగ సంగ్రామం పెట్టుకుంటాం అని చెప్పి పోలీస్ శాఖకు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి పత్రం సమర్పించారు అనుమతి కోసం. చేస్తే వాళ్ళు ఒక 4-5 రకాల కండిషన్స్ మమ్మల్ని అడిగారు. ఆంక్షలు, సీసీ కెమెరాలు కావాలి, పబ్లిక్ టాయిలెట్లు కావాలి, తర్వాత పార్కింగ్ ఏర్పాటు, జిహెచ్ఎంసీ నుండి అది ఎంతమంది పబ్లిక్ వస్తారు అది అన్నీ అడిగారు. దానికి సంబంధించిన అన్నీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం, మేము చేస్తాం. కానీ వాళ్ళకి పోలీస్ శాఖకు అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చిన సమాచారం ప్రకారము వేలాదిగా నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే ఇదే వేదికగా 2023 మే 8వ తారీఖు నాడు ఇదే వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా వాళ్ళ అగ్రనాయకురాలైన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ పేరు మీద ఒక 20 రకాల హామీలను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. అదేవిధంగా మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలను చెల్లించి ఈ ప్రతి సంవత్సరం మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం యొక్క బకాయి కూడా లేకుండా చేస్తామని చెప్పింది. అదేవిధంగా కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. ఇంకా చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఈ యొక్క నిరుద్యోగులను మోసం చేసి వారికి మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేసేటట్టు చేసి వారి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వారి ఓట్లు వేసుకున్నాక ఆయనకు ఉద్యోగం వచ్చింది, ముఖ్యమంత్రి ఉద్యోగం. కానీ 3 సంవత్సరాల నుండి ఒక్క నిరుద్యోగునికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏదన్నా ఇస్తే ఎల్బీ స్టేడియంలో పెద్ద అది పెట్టడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నింపిన ఉద్యోగాలు పరీక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టింది, నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఒక రిజల్ట్ ఇవ్వడం కొంచెం లేట్ కావడంతో ఆ రిజల్ట్ని ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పి పెద్ద బహిరంగ సభలు పెట్టుకొని ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే ముద్దు పెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఈరోజు ఉంది. కాబట్టి దీనన్నిటిని కూడా ప్రశ్నించడం కోసం, ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం రేపు యువ సంగ్రామం పేరు మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాం, నిరుద్యోగ గర్జన. దానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సభకు నిర్వహిస్తే నిరుద్యోగులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు పోయే అవకాశం ఉంది. ప్రభుత్వంకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఏ నిరుద్యోగులైతే ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో అదే నిరుద్యోగులు ఈరోజు ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభను నిర్వహించవద్దు, ఈ సభకు అనుమతి ఇవ్వద్దు అనే ఒక కుట్రపూరితమైన చేస్తుంది. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కూడా మాకు న్యాయస్థానాలపైన పూర్తి విశ్వాసం ఉంది, ప్రజాస్వామ్యం పైన పూర్తి గౌరవం ఉంది. మేము ఇప్పటికే మా పార్టీ నాయకులు హైకోర్టును లంచ్ మోషన్లు వేయడం జరిగింది. తప్పకుండా మాకు అనుమతి వస్తుందని నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మీరు ఎన్ని ఆంక్షలు పెడితే, మొన్ననే చూసినాం కేటీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నపల్లిని చూసి వస్తామని పోతే ఆయన పోతుంటే అడుగడుగున ఏది పెంబర్తి నుండి మొదలుకుంటే కన్నపల్లి వరకు బారికేడ్లు, 100 మంది పోలీసులు, నిర్బంధాలు, ఆంక్షలు, కార్లు అడ్డుకోవడం, ఎన్ని అడ్డుకుంటా కూడా ప్రజల్లో వచ్చినాక చైతన్యం, ప్రజల్లో తిరుగుబాటు వచ్చినాక ఆగిందా? కన్నపల్లి పంపు కాడి వేయండు కేటీఆర్ గారు చూసి విజయవంతం అయింది. అదేవిధంగా ఈ రేపు కూడా మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా మా నాయకులను అరెస్ట్ చేసినా కూడా తప్పకుండా రేపు నిరుద్యోగ గర్జన విజయవంతమవుతుంది. రేపటి నుండి మేము నిరుద్యోగులకు చెప్తున్నాం, ఏ నిరుద్యోగులతోనైతే మన ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిండో రేవంత్ రెడ్డి, ఆయన ఉద్యోగం ఊడగొడితే తప్పించి
ఏదైతే సీఎం ఉద్యోగం ఊడగొడితే తప్పించి మన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని మేము నిరుద్యోగులకు పిలిపిస్తున్నాం. తప్పకుండా రేపటి నుండి నిరుద్యోగ సంగ్రామం మొదలవుతుంది. ఈ ప్రభుత్వంపై తిరగబడతారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నింపే వరకు కూడా వెంబడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న ఇప్పుడు మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ నిరుద్యోగుల పట్ల అదేవిధంగా విద్యార్థుల పట్ల మీరు ఎండ్రిని దాగి చచ్చిపోయినా కూడా పర్వాలేదు అని ఒక మాట మాట్లాడింది. దాని తర్వాత పంట పొలాలకు మీ యొక్క రక్తాన్ని ఇట్లా ఎరువుల్లాగా చల్లండి, ఆ చల్లిన పంట అని ఇట్లాంటి అనుచిత వాక్యాలు అంటే అసహనానికి ఏమైనా గురవుతున్నాడా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదన్నా భయపడుతున్నాడా, లేదంటే కేటీఆర్ గారు కానీ లేదంటే కేసీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ ఏమన్నా భయపడి ఈ విధంగా మాట్లాడుతున్నాడా? రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే పూర్తిగా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకంటే ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేడు. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ప్రజల్లో తీవ్రమైన అభిమానం, ప్రేమ పెరుగుతుంది. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు పోతారు. కాబట్టి నా కుర్చీ ఏడ ఊడిపోతుందో, నాది ఏమవుతుందో, ప్రభుత్వం ఏడ కూలిపోతుందో అన్న ఒక అసహనంతో ఏది పడుతుంది. ఒకరోజు గుడ్లు బీక్తా అంటాడు, పేగులు మెడకు వేసుకుంటా అంటాడు, లేకపోతే అది చేస్తాడు. ఈయన మాటలను చూసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, శాంతి భద్రత విఘాతం కానీ, పొడిచి చంపుకోవడాలు కానీ అన్నిటికీ వాళ్ళందరూ ఎవరైతే చేస్తారో క్రిమినల్స్ వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే ఆయన మాటలే ఎండ్రిని పోయి తాగంటారు, రైతులకు పంట పొలాలు అంటే రక్తం పారిస్తా అంటారు. ఏంది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం శాంతి భద్రతలు మంచిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, నాకు చేతనైనంత వరకు ప్రజలకు మంచిగా చేస్తా అన్నీ ఉండాలి తప్పించి చంపుకోండి, పోడ్చుకోండి, వాళ్ళను పొడవండి, ఆ ఎండ్రిని చచ్చిపోండి, లేకపోతే రక్తాలు అని మాట్లాడడం అంటే ఆయనకు అభద్రతా భావం ఉంది. మొత్తం ఆయన ప్రభుత్వం విఫలమైపోయింది, ఒక్క హామీ నెరవేర్చట్లేదు. కాబట్టి ఆయన పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ఒక దాంట్తోని డిప్రెషన్తోని ఈరోజు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు పద్ధతి మార్చుకొని నీకు చేతనైనంత వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజలకు ఏం చేయాలో చేయండి. నీకు ఇదే చివరి అవకాశం. మళ్ళీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మళ్ళీ ప్రజా జీవితంలో ముఖ్యమంత్రి కాదు, అసలు ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం కూడా లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏమైనా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న ఇంకోటి సర్ ప్రక్రియ జరిగింది కదా మొన్నటికి మొన్న ఓటర్ ఐడీలు కథాకారకన ఎపిక్ అది మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి 2 ఎపిక్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు. అవునా, దాని మీద ఆల్రెడీ మేము కేసు చేసాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నికల కమిషన్ చేసాం. ఆయన చెప్పాడు ఎన్నికల నిబంధనల ప్రకారము ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉంటే ఏడాది పాటు జైలు శిక్ష అంటున్నాం. కాబట్టి దాని మీద మేము ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేశాము కంప్లైంట్. ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి రేవంత్ రెడ్డి ఉండాలని మేము చెప్తున్నాం. నిరుద్యోగులకు రేపు సభకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మిమ్మల్ని రెచ్చగొట్టి మీ ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ అధికారం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మీకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీ కళ్ళ ముంగట కనిపిస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, పోరాడితే పోయేది ఏం లేదు. బానిస సంఖ్యలు తప్పించి తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి సాధించుకున్నాం. మనకు కొట్లాటలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయవలసిందే, పోరాటం చేయవలసిందే. పోరాటం చేస్తేనే ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. కాబట్టి రేపు జరగబోయే ఈ యువ సంగ్రామ సదస్సుకు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏంటి సార్ రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అయితే శత విధాలుగా ప్రయత్నిస్తున్న వేళ మీరేమని మాట్లాడుతున్నారు? మీరు ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 9వ పేజీలో యువత డిక్లరేషన్ పేరు మీద ఇచ్చారు, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తా అన్నారో, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఇస్తా అన్నారో, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 2,000, తర్వాత డిగ్రీ అయిపోతే 4,000, పీజీ అయిపోయిన వాళ్ళకి 6,000 ఇస్తా అని చెప్పారు. అందరికీ యువతకు ఇస్తా అని చెప్పారు. కాబట్టి అవి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇంకా ఇప్పుడు మీరు ఏ డిక్లరేషన్ చేసుకుంటూ వచ్చారో ఆ డిక్లరేషన్ అన్నీ అడగడం జరుగుతుంది. మొన్న రైతు డిక్లరేషన్ అడిగినాం. ఏది పండిన పంటకు మీరు ఏదైతే అన్నారో బోనస్ ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. కనీసం యూరియా ఇవ్వట్లేదు. ఈరోజు నీళ్ళు కూడా ఇవ్వట్లేదు, కరెంటు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదని ఎక్కడికక్కడ మీరు ఏదైతే డిక్లరేషన్ల పేర్ల ప్రజల్ని మోసం చేశారో, అది మహిళా డిక్లరేషన్ అయితే మహిళల్ని మోసం చేయడం, యువత డిక్లరేషన్ అయితే యువతను మోసం చేయడం, విద్యార్థి డిక్లరేషన్ అయితే ఇప్పుడు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేయడం, ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి ఈరోజు ఒక యువత అంటే గర్జన పెట్టుకోవడం జరిగింది. దీనికి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మేము సమావేశం నిర్వహించుకుంటుంటే ఇవాళ ఇంటర్నల్ ఉండే డిగ్రీ పిల్లలకు రేపు మీటింగ్ రావద్దని చెప్పేసి ఏం చేశారు, ఆ ఇంటర్నల్ పోస్ట్ పోన్ చేశారు. అంటే నేనేమన్నా ఎంత దిగజారి బతుకుతారో అర్థమవుతుంది. నిజంగానే నువ్వు కరెక్ట్ ఉండేదంటే, నీ పరిపాలన కరెక్ట్ ఉండేదంటే ఎందుకు నువ్వు ఆబ్జెక్షన్ ఎందుకు చెప్తున్నావు? యువ సంగ్రామం పెట్టుకొని మేము మా వయసును ప్రజలకు తీసుకుపోతాం. నీ వయసు నువ్వు అధికారం కదా, నీకు బూతులు తప్ప అది పాలన ఎక్కడ వస్తా అని చెప్పు. నువ్వు మాట్లాడితే బూతులు అయితే ఏం చేయాలి? కేసీఆర్ని తిట్టాలి, లేకపోతే కేటీఆర్ని తిట్టాలి, లేకపోతే హరీష్ రావుని తిట్టాలి, వెళ్ళిపోవాలి.
నువ్వు నీళ్ళు ఇరాబాయి అంటే నీళ్ళు ఇవ్వవు, రక్తం చల్లితే పంటలు మొలుతాయి అంటావు. మరి చల్లు ఎవరిది చల్లుతారు ప్రజలు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. నీళ్ళు రాకపోవాలి, కాంగ్రెస్ వాళ్ళు రక్తమే పారిస్తారో ఎవరి రక్తం పారిస్తారో చూస్తారు. నేను ఒకటే అంటున్నా, ఏం మాట్లాడుతారు అంటే ఉత్తానే రెచ్చగొట్టాలి, వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఏం చేస్తుర్రా ప్రభుత్వం అంటే ఒక బొగ్గుబాయిలు అమ్ముకోవాలి, 9 బ్లాక్ అమ్ముకోవాలి, సెల్ ఫోన్లలో మోసం చేయాలి, లేకపోతే భూదందాలు చేయాలి, లేకపోతే ఇసుక దందాలు చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఎందుకు నింపుతలేరు అంటే అక్కడ లారీలను రెడీగా పెట్టారు. మరి ఇసుక ఎవరు నింపాలి? ఆడ ఆ ఇసుక నింపాలి. కాబట్టి ఈ పనిలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ గమనించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పిల్లర్ల దగ్గరనే ఇటాచీలు తీసుకుపోయి లేదంటే అవి తీసుకుపోయి జేసీబీలు తీసుకుపోయి ఇసుకను మొత్తం తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకు ఇంకా కుంగాలని చూస్తున్నా? అది కూలగొడదామనే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు చూసారు కదా ఇటాచీలు పట్టుకపోతున్నారు. గంతేందుకు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున బ్యాంకు జాగాను డబుల్ రిజిస్ట్రేషన్ చేసిండు, దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు. ఎస్బీఐ బ్యాంక్ జాగానే కదా, దాని బ్యాంకుకు సంబంధం లేకుండా అమ్ముకున్నాడు. అంటే నేను ఏమంటానంటే ఒక దొంగతనంగా రాష్ట్రంలో ప్రజల సంపదను కొల్లగొడుతున్న క్రమంలో ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. యువత అంతా కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతారు. ఈరోజు నోటిఫికేషన్ లేవు, ఉద్యోగాలు లేవు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికీ వీళ్ళు వచ్చిన తర్వాత చేసినవి 16,000 నోటిఫికేషన్లు మాత్రమే. కాబట్టి ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్లో దాదాపుగా 17 నుంచి 19,000 ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నాయి, వెంటనే నియమించాలని చెప్పేసి. అదేవిధంగా మా సింగరేణి ప్రాంతంలో, ఎందుకంటే మా పెద్దపల్లి జిల్లాలో మా పెద్దపల్లి కాడ సింగరేణి ఎక్కువ ఉంటుంది. గోరఖండ్ ప్రాంతం కావచ్చు, లేకపోతే మంచిర్యాల ప్రాంతం కావచ్చు, లేకపోతే కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో కంపన్సేషన్ అపార్ట్మెంట్స్ ఉన్నది అంటే వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి నేనేమంటా మెడికల్ బోర్డు పెట్టట్లేదు, సింగరేణిలో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేదు. ఇవన్నీ కూడా ప్రశ్నించడానికే రేపు పొద్దున ఈ యువ సంగ్రామ వేదిక పెట్టుకోవడం జరిగింది. కేటీఆర్ ఆధ్వర్యంలో మేము సభ నిర్వహించుకుంటామని వారం రోజుల 10 రోజుల కిందటే చెప్పినాం. పర్మిషన్ లేనికి లేట్ చేస్తారు. పర్మిషన్ ఎవరి చేతులు ఉంటే కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంటుంది కదా. సీఎంఏ హోమ్ మినిస్టరే, పర్మిషన్ నేను కూడా చేత లేదు అంటే నేను ఏమని చెప్తున్నానంటే ముఖ్యమంత్రి ఆయన అంటే ఢిల్లీలో తిరుగుతుండే. ఆయన ఢిల్లీలో మొత్తంలో ఆయన ఏం చేస్తుండే ఢిల్లీలో బీజేపీలో కాంగ్రెస్లో ఉన్నా బీజేపీ పోనా అని మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చి పిలిచిపోయింది కదా, నాతో వచ్చి పని చేయన్నాడు కదా. మరి ఇటుండన్నా అటు పోనా అని చెప్పేసి లెక్కలేసుకుంటూ అటు తిరుగుతున్నట్టుంది. తప్పకుండా నేనేమంటానంటే ఇప్పటి వరకు మీరు అడిగిరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఎన్డీఎస్ఏని ఎన్నిసార్లు సంప్రదించింది, ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టారు మీరు? ఆ డ్యామ్లలో రిపేర్ చేసుకొని నీళ్ళు నింపుకోవచ్చు అని చెప్పారు. అన్నారం సుందిలో మంచిగా ఉన్నాయని తెలుసు, దాంట్లో కూడా నీళ్ళు నింపుతారు. కాబట్టి కన్నెపల్లి పంపొచ్చు ఈ రోజు కూడా ఆన్ చేయొచ్చు. మా ప్రాంతంలో చెరువులను ఎండిపోయినాయి కాబట్టి వెంటనే నీళ్లు నింపే కార్యక్రమం చేయాలి. ఏం జరుగుతుందనేది తప్పకుండా భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు. అక్క ఏంటి మరి ఇన్ని ఆంక్షల నడుమ మరి రేపు జరగబోయేటువంటి ఈ సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు పేరిట జరిగేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వస్తున్నారు కదా, మరి ఆంక్షలు విధించిరట, రాకుండా గృహ నిర్బంధం చేస్తున్నారట, లేదంటే వాళ్ళ పరీక్షలను పోస్ట్ పోన్ చేసి రేపే పెడుతున్నారట. మరి వీటన్నిటి పట్ల మీరేమని మాట్లాడతారు? రేవంత్ రెడ్డికి పిచ్చిలేసింది నిజంగా చెప్పంటే, మైండ్ దబ్బింది. సబ్జెక్టు లేకుండా ఉండే మనిషి ఎవరన్నా ఉంటే వాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఈరోజు ఇదే చోట ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల క్రితము ఇక్కడ నిరుద్యోగులకు ఈరోజు యువ డిక్లరేషన్ కింద ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మనిషి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ మేము అడుగుతుంటే ఎందుకు సభకు పర్మిషన్ ఇస్తలేవు? సభకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఒకటి వాడి బుద్ధి బయటపడుతుంది. ఆయన చేసినవి దొంగ హామీలు బయటపడతాయి. ఆయన ఇచ్చిన హామీలు ఆ పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుందో, ఆ పార్టీకి ఎంత నిరుద్యోగుల వల్ల వాళ్ళు ఎంత నాశనం అవుతారో తెలిసి భయపడి ఈరోజు మాకు పర్మిషన్ ఇవ్వకుండా కావాలని ఈరోజు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఆపకపోయినా ఈ నిరుద్యోగులు కాసుకొని ఉన్నారు బిడ్డ, ఖచ్చితంగా వస్తారు. ఈ సభ సక్సెస్ అవుతుంది. నువ్వు ఆపకపోయినా ఈ సభకు మాత్రం భారీ ఎత్తున తరలి వస్తారు. ఈరోజు నీ గిట్రాలు అన్నీ బయటపడతాయి. నిరుద్యోగులు నీకు ఓటేసి మోసపోయిన అదే నిరుద్యోగులు నేను బండకేసి కొడతారు రేపు ఇక్కడ సభ పెట్టి. అంటే సుమారుగా ఎంతమంది రావచ్చు? దాదాపు నేను ఒక లెక్క అని చెప్పను, ఇంత చెప్పదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఓటేస్తే గెలిచిండు రేవంత్ రెడ్డి. వాళ్ళే రేపు ఎంతమంది వస్తారని లెక్క లేదు, వాళ్ళే వచ్చి ఇక్కడ సభకు హాజరవుతారు భారీ ఎత్తున. అంటే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గుయ్యమనేటట్టు ఈరోజు గాంధీ భవన్ బీటలు వారాలే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తుంది ఖచ్చితంగా రేపు సభ. అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ ప్రవాహంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కొట్టుకపోతుంది, సంఘానకపోతాడు. నేను ఈ మాట అన్నది కానీ వాని భాషలనే చెప్తున్నా నేను. నీవు ఈ సభ పెట్టినాక నీకు అడ్రస్ ఉండదు రేవంత్ రెడ్డి, నీ పత్రం స్టార్ట్ అయ్యింది. రేపటి నుంచి నిరుద్యోగులందరూ కాసుకొని కూసుకుంటున్నారు.
ఆ నిరుద్యోగులే నీకు ఎవరైతే ఓటేసారో అదే నిరుద్యోగులే నేను బండకేసి కొడతారు. వచ్చే ఎన్నికలల్లో నీకు ఇదే నిరుద్యోగులు నీకు అడ్రస్ లేకుండా చేస్తారు. దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో కూర్చున్నది ప్రియాంక గాంధీ. చేతగాని హామీలు ఎందుకు ఇవ్వాలి? ఈరోజు ఎందుకు నిరుద్యోగులను మోసం చేయాలి? నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళతో ఓట్లు గెలిచి ఈరోజు గాంధీ భవన్లో నువ్వు కాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు నోరు ఒకటే పని చేస్తుంది, నీకు చెవులు కళ్ళు పనిచేయవు. ఎందుకంటే నిరుద్యోగులు బాధలు పడి వాళ్ళు సమ్మెలు చేస్తున్నా, నిరసనలు చెప్తున్నా, చెవులకు వినిపిస్తలేదా? నీకు బిడ్డని చెంపకేసి కొట్టినట్టు రేపు వచ్చే వాళ్ళతో వచ్చే సమాధానం నీకు చెప్తున్నా కదా, నీకు గుయ్యం అనాలి గువ్వ, దాంతోనే నువ్వు సెట్ అవుతావు, లేకుంటే సెట్ కావు.